ఉదయకాల సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. మరి యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఒక 3 వచనాలు చదువుతాను, గమనించండి. మరి 2వ అధ్యాయం 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు మొదట సూచక్రియ చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఇంకొక వాక్యం 22వ వచనం. ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనము యేసు చెప్పిన మాటను నమ్మిరి. తర్వాత 23వ వచనంలో ఆయన పస్కా పండుగ సమయంలో యెరూషలేములో ఉండగా ఆ పండుగ అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూసి ఆయన నామమందలి విశ్వాసం ఉంచిరి. ఈ పరిశుద్ధ లేఖనాలను దేవుడు మన ఇంటిలో దీవించి ఆశీర్వదించును గాక. ఇక్కడ వ్రాయబడినటువంటి సంగతుల్లో మనం చూస్తే యోహాను సువార్త 2వ అధ్యాయంలో మరి దీవమైన సంగతులు మనకి ఇక్కడ కనపడతాయి. ఒకటి కానా వివాహం. 1 నుంచి 11 వచనాల్లో భావం ఏంటంటే కానా వివాహం. 12వ వచనం కాడి నుంచి 22వ వచనం వరకు, 21వ వచనం వరకు, 22వ వచనం వరకు అది మందిరాన్ని శుభ్రం చేసే విషయంలో క్రీస్తు పునరుద్ధానాన్ని గురించి ముందుగా ప్రకటన చేయటం. తర్వాత 24వ వచనము పస్కా పశువు అనగా పస్కా పండుగ గురించి అక్కడ మరి ఒక కార్యం గురించి అక్కడ దేవుడు ప్రస్తావించటం. ఈ 3 సందర్భాలు ఇక్కడ ఉన్నాయి. తర్వాత మనం చూస్తే వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది, ఇది గొప్పది. రెండోది పునరుద్ధానము అనేటువంటిది కూడా గొప్పది. మూడోది పస్కా అనేటువంటిది ఇశ్రాయేలీల్లో వారికి ఇచ్చినటువంటి నిత్య నిబంధన. అది దేవుడు వారిని మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్ర చేత పట్టుకొని మీరు త్వరపడుచు దాన్ని తినాలి మీరు అని చెప్పేసి దేవుడు వారికి విధించినటువంటి పస్కా పశువు బలి గురించి ఇది కూడా క్రీస్తు ప్రభు వారి యొక్క మరి క్రీస్తు యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానాల గురించి ఈ విషయం సంగతి మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది అన్నమాట. తర్వాత ఈ 3 సందర్భాలు కూడా చాలా విలువైనవి పరిశుద్ధ గ్రంథం లేఖనాల్లో. వివాహము ఘనమైనదే, పునరుద్ధానము ఘనమైనదే, పస్కా పండుగ కూడా వారికి చాలా విలువైనది ఘనమైనదిగా ఉంటుంది ఇశ్రాయేలీల వారికి. తర్వాత ఈ 3 ద్వారా మనం మరి దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే తన మహిమను బయలుపరచాలని దేవుడు ఉద్దేశించాడు. అయితే ఇక్కడ 11వ వచనం చూస్తాము. యేసు చేసిన ఈ మొదటి సూచక్రియను చూసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఇక్కడ ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఏం చూశారు? వారు నీటిని ద్రాక్షారసంగా మార్చటము వారు చూశారు. వారు ఈ సంగతి చూసి ఎప్పుడు కూడా ఇది జరగలేదు అని చెప్పేసి ఆయన యందు వారు విశ్వాసం ఉంచినట్లుగా మనం చూస్తాం. రెండో సంగతి ఏంటంటే అక్కడ మందిరములో, దేవాలయంలో వారు వ్యాపారం చేస్తున్నారు, మందిరాన్ని అపవిత్రపరిచారు. అయితే దేవుడు దాన్ని శుభ్రం చేశాడు. నా తండ్రి వీళ్ళు వ్యాపారం విట్టిగా చేస్తారా అని చెప్పేసి వారిని గద్దించి ఆ మందిరాన్ని శుభ్రం చేసినట్లుగా చూస్తాం. తర్వాత వాళ్ళు వచ్చి వాదన పెట్టుకున్నప్పుడు ఈ దేవాలయం పడగొట్టండి, నేను 3 దినాల్లో దీన్ని కడతానని చెప్పేసి తన పునరుద్ధానాన్ని గురించి దేవాలయం కంటే మరి తన యొక్క పునరుద్ధానం ఇంకా గొప్పది అని ప్రభు ప్రస్తావిస్తూ ఆ విషయాన్ని వారికి తెలియజేసినట్లుగా మనం చూస్తాం. మూడవదిగా చూస్తే పస్కా పశువు గురించి వారికి మరి దేవుడు వారిని బోధించడం అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ 3 కూడా చాలా విలువైనవి, చాలా ఘనమైనవి అనేది మనం చూస్తూ ఉన్నామట. అయితే ఈ 3 సందర్భాల్లో ప్రజలు ఎలాంటి స్పందన ఉంది? మొదటి మరి నీటిని ద్రాక్షారసంగా మార్చినప్పుడు ప్రజలు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ మాట జ్ఞాపకం చేసుకోండి. రెండోది దేవాలయాన్ని ఆయన గురించి మాట్లాడుతూ తన దేహము గురించి, తన పునరుద్ధానాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ ఆ విషయాన్ని చెప్పినప్పుడు ప్రజలు ఎలాగ స్పందించారు అంటే లేఖనాలను యేసును నమ్మిరి అని రాయబడింది. ఇది రెండో సందర్భం.
లేఖనాలను యేసును నమ్మిరి. ఇది రెండో మొదటి సందర్భంలో నీటిని ద్రాక్షారసం చేసినప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. రెండో సందర్భంలో ఏముంది? లేఖనములను యేసును నమ్మిరి అని రాయబడింది. పస్కా పండుగలో ఆయన చేసిన అనేక అద్భుతాలను చూడటానికి వచ్చారు. చాలా మంది కూడా ఈయన అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడని చెప్పి జనం వెనువెంటబడ్డారు. పస్కా పండుగకు ఆయన అక్కడ ఉన్నాడు, అక్కడికి అనేక మంది కూడుకుంటూ వచ్చారు. కూడుకుంటూ వస్తే దేవుడు అనేకమైన సూచక్రియలు, ఇక్కడ చూస్తారా 23వ వచనంలో ఏమని రాయబడింది? ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూసి ఆయన నామమందలి విశ్వాసమించరి. ఆయన నామంలో విశ్వాసమించారట. మీరు ఈ విషయాలు గమనించాలా. 11వ వచనములో ఆయన యందు విశ్వాసమించరి. 22వ వచనములో లేఖనములను యేసును నమ్మిరి. తర్వాత 23వ వచనంలో చూస్తే ఆయన నామంలో విశ్వాసమించరి. ఆయన నామంలో విశ్వాసమించరి. మరి దేవుడు చేసిన ఆయన మహిమను చూసి, ఆయన ప్రత్యక్షతలను చూసి, ఆయన సూచక్రియలను చూసి ఇక జనులందరూ కూడా ఆయన కీర్తి పడతా వచ్చారు. అయితే ప్రభు ఎలాంటి వాడుగా ఉన్నాడు అనేటువంటిది మనం చూస్తే ఇక్కడ ప్రభు ఎలాంటి వారుగా ఉన్నారంటే 24వ వచనములో, అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనక ఆయన తను వారిని వశం చేసుకొనలేదు. ఆయన శిష్యులు ఆంతర్యమును ఎరిగినవాడు, ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు గనక ఎవడును ఆ మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఇవ్వనక్కర్లేదు. అయితే ఇక్కడ ప్రభువు ఇంత గొప్ప కార్యం చేసినప్పటికీ కూడా ఆయన ఏం చేశాడంటే ఎవరు వశం చేసుకోవడానికి ఇష్టపడలేదు. ఆయన ఎవరికి కూడా మరి ఎవరు తనను గణపరచాలని కానీ ఎవరు కూడా తనను ఇచ్చేయాలని ఇటువంటి తండ్రికి రావాల్సిన మహిమను ఆయన ఏమాత్రం కూడా దొంగిలించినటువంటి వాడు కాదు అన్నమాట. ఈ విషయాలను చూస్తున్నమాట. కాబట్టి తండ్రి మహిమను ఆయన దొంగిలించినటువంటి వాడు కాదు. కాబట్టి ఏ మనుషుని కూడా తన వశం చేసుకోలేదన్నమాట. అయితే మన జీవితంలో మనం ఎలా ఉంటాము చూడండి, కొద్దిగా చేయంగానే నా ఎంతటోడు లేరో చెప్పేసి అనుకుంటాం. దేవుడు ఈ 3 అద్భుతాలు ఎవడో చేయలేనివి ప్రభు చేసి చూపించాడు. ప్రజలందరి వలన ఆయన ఎంతో గొప్ప ప్రశంస పొందొచ్చు. ఇప్పుడు హీరో అయిపోవచ్చు, ఆయన యేసుక్రీస్తు ప్రభు హీరో అయిపోవచ్చు. మరి ప్రజలందరికీ ఒక వింతగా చూపించుకోవచ్చు. ఇక అక్కడి నుంచి తన టాలెంట్లు మారినాయి, తన విధానాలు మారినాయి. ప్రజలందరికీ ఎలా చూపించుకోవచ్చు? చాలా గొప్పగా చూపించుకోవచ్చు. కానీ ఆయన ఎవరు వశం చేసుకోవటం లేదు. ఆయన తండ్రికి రావాల్సిన మహిమను ఆయన ఎప్పటికీ దొంగిలించట్లేదు ఆయన. కాబట్టి ప్రజలు దేవుని యందు విశ్వాసం ఉంచేటట్లుగా, తర్వాత ఆయన నామమందలి విశ్వాసం ఉంచేటట్లుగా, లేఖనాలను నమ్మేటట్లుగా ఆయన చూసాడే కానీ తన మహిమను ఎప్పుడూ కూడా ఆయన దొంగిలించినటువంటి వాడు కాదు అనేటువంటి విషయాన్ని మనం చూస్తామన్నమాట. అందుకనే దేవుని వాక్యం నుంచి మనం చూస్తే ప్రతి విషయంలో కూడా దేవునికి మహిమ రావాలి, కానీ మనుషునికి ఏమాత్రం మహిమ అది నా మహిమ ఒట్టిదేనని చెప్పేసి ప్రభు అంటాడు. యోహాను సువార్తలో మనం చూస్తే దేవుని మహిమ గురించి చాలా చక్కగా రాయబడింది. యోహాను సువార్త 1:14లో అద్వితీయ కుమారుని మహిమ అని అన్నాడు. యోహాను భక్తుడు మరి యేసు ప్రభువుకు దగ్గరగా ఉండి ఆయన ఎన్నో సంగతులు చూసి ఈ విషయాలు చెప్తూ వచ్చాడు. యోహాను సువార్త కనుక మనం పరిశీలన చేస్తే దేవుని మహిమ గురించి ఆయన చక్కగా వర్ణిస్తాడు. అద్వితీయ కుమారుని మహిమ అని అన్నాడు. తర్వాత 2వ అధ్యాయంలో 11వ వచనంలో తన మహిమను బయలుపరుచుకున్నాడు అని చెప్పాడు. అంటే మరి దేవుడు తనకి ఎట్టి మహిమను ఇచ్చాడో ఆ మహిమను ప్రజలకు చూపించాడు. ప్రజలు కూడా మరి మిమ్మల్ని కూడా అదే మహిమలోకి నేను తీసుకుంటాననేటువంటి ఉద్దేశం తర్వాత అధ్యాయాల్లో మనం చూడబోతాం అన్నమాట. యోహాను సువార్త 5వ అధ్యాయం 41వ వచనంలో నేను మనుషుల వలన మహిమ పొందువాడిని కానంటాడు. తర్వాత యోహాను సువార్త 17వ అధ్యాయం 8వ వచనంలో నా స్వకీయ మహిమను నేను వెదకును అంటాడు. యోహాను సువార్త 8:50లో నేను నా మహిమను నేను వెదకటం లేదు అని అంటాడు. నా మహిమను నేను వెదకటం లేదు అని అంటాడు. యోహాను సువార్త 9:24లో నేను దేవుని మహిమపరచ మనమందరం కూడా దేవుని మహిమపరచాలంటాడు. తర్వాత యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనంలో కుమారుని మహిమ అంటాడు. కుమారుడు మహిమపరచబడాలి అని అంటాడు.
తర్వాత యోహాను సువార్త 13:32 కూడా మరి దేవుడు మరి తన మహిమను గురించి, తండ్రి మహిమను గురించి నా తండ్రి యోహాను సువార్త 15:8 నా తండ్రి మహిమపరచబడాలి అని అంటాడు. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడతాడు అంటాడు అన్నమాట. అలాగే యోహాను సువార్త 17 నా నా మహిమను నేను వారికి ఇచ్చితిని అంటాడు. నా మహిమను నేను వారికి ఇచ్చితినమ్మా. తన మహిమను మనకి ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. తర్వాత యోహాను సువార్త 21:19 దేవుని తన మరణము ద్వారా తండ్రిని మహిమపరిచే విధానం అక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. రోమియోలు రాసిన పత్రిక 8:18 మనం చూస్తే మన ఎడల ప్రత్యక్షము కాబోయే మహిమ అని అంటాడన్నమాట. మన ఎడల మహిమ ప్రత్యక్షం కాబోతుంది. ఆయన మన ఎడల తన మహిమను ప్రత్యక్షం పరచుకోబోతున్నాడు దేవుడు అన్నమాట. అంతేకాదు మరి గలతీ రాసిన పత్రికలో 1:24 పౌలు అంటాడు, నన్ను బట్టి దేవుని మహిమ పరిచర్య అని అంటాడు అన్నమాట. కాబట్టి నన్ను బట్టి దేవుని మహిమ పరిచర్య. పౌలు చాలా విషయాల్లో మరి పౌలు మహిమపరచబడవచ్చు. మరి ఎక్కడ కూడా పౌలు ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి. పౌలుకి ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి. ఎంతో గొప్ప పరిచర్య చేశాడు, ఎంతో సేవ చేశాడు. పౌలు తను మహిమపరచబడవచ్చు. కానీ ఏమంటాడు పౌలు అంటే, నన్ను బట్టి దేవునికి మహిమ కలిగింది కానీ నా స్వకీయ మహిమ నేను ఎక్కడ కూడా వెతకలేదని పౌలు గలతీ రాసిన పత్రిక 1:24 మనం చూస్తాం. ఎఫెసు రాసిన పత్రిక 3:24 యేసుక్రీస్తు ద్వారా సంఘముల్లో తరతరాలు మహిమ కలిగేటట్లుగా దేవుడు సంఘాన్ని మనకి ఇక్కడ స్థాపించినట్లుగా మనం చూస్తున్నాం. తరతరాలకు దేవుని యొక్క సంఘముల ద్వారా దేవునికి మహిమ కలగాలని చెప్పేసి మనం చూస్తామంట. అంతేకాదు ప్రకటన గ్రంథం 21:23 చూస్తే దేవుని మహిమ మరి మరి దేవుని మహిమే పరలోకములో ప్రకాశించేదిగా ఉంటుంది. గొర్రె పిల్ల దానికి దీపంగా ఉండబోతూ ఉంది అన్నమాట. ఈ విషయాలన్నింటినీ మరి ప్రస్తావిస్తూ మరి యోహాను సువార్తలో అనేకమైనటువంటి సందర్భాలు ఇక్కడ మనము చూస్తాం అన్నమాట. మరి ఇంతకీ యెషయా గ్రంథం 43:7 ఏమన్నాడంటే, నేను నిన్ను పుట్టించింది నా మహిమ కొరకే అని చెప్పాడు ప్రభు. అక్కడ నిన్ను కలగజేసిందే నా మహిమ కొరకు అని చెప్పేసి అని ప్రభు అంటాడు. యెషయా గ్రంథం 49:3 యాకోబుతో దేవుడు ఏమన్నాడు, ఏమంటాడంటే, నీలో నన్ను మహిమపరుచుకుంటాను అన్నాడు. నీ ద్వారా నీ విధానాల ద్వారా నన్ను నేను మహిమపరుచుకుంటానని చెప్పాడు అక్కడ. కాబట్టి మన ద్వారా దేవునికి మహిమ కలగాలి అన్నమాట. యెషయా గ్రంథం 60:13 అంటాడు, నా పాదస్థలమునకు మహిమ కలుగునట్లు అని అంటాడన్నమాట. కాబట్టి దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలగాలి. అంతేకాదు మరి మత్తయి సువార్త 16:27 చూస్తే మహిమతో ప్రభు రాబోతున్నాడు. మహిమలో మనం ఆయనతో ప్రత్యక్షం కాబోతున్నాం. మరి మత్తయి సువార్త 19:20 మహిమ గల సింహాసనం మీద కూర్చొని ఆయన దేవుడు రాజ్యం చేయబోతూ ఉన్నాడు. మరి ఎందుకు మహిమ మనకా లేకపోతే దేవునికా? కాబట్టి చాలాసార్లు మనల్ని మనం కనపరుచుకోవాలా, ప్రజలు మన వెంటబడాలి, నేను ప్రజల్లో గొప్పగా ఉండాలి, ఈ కాదు మనం వెతుక్కోవాల్సింది. అర్థమైందా? కాబట్టి ఇవి కాదు మనం వెతకాల్సింది. కాబట్టి ఇట్లా చేయాలనుకుంటే దేవుడికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఆయనకి. కాబట్టి మనకు ఆ ఛాన్స్ అవసరం లేదు మనకి అన్నమాట. కాబట్టి ప్రతి విషయంలో దేవునికి మహిమ కలగాలి. మహిమ కలిగే విషయాలు మనం చెయ్యాలి, ఆపకూడదు. కాబట్టి మనం దేవునికి మహిమ తీసుకొచ్చేటట్లుగా మనం చూడాలి తప్ప మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం దేవుని మహిమను దొంగిలించేటువంటి వారంగా ఉండరాదు అనేటువంటిది మనం. అందుకని మన ప్రార్థనా భారం ఏంటంటే, నేటి దినాన ఈ రోజున దేవునికి రావాల్సిన మహిమను దేవునికి చెందేటట్లుగా మనం చూసుకోవాలి. నా ద్వారా దేవుని మహిమ ఎక్కడైనా సరే దొంగిలించబడుతుందా అంటే అది మనదంతా కూడా ఉట్టిదే అది అన్నమాట. అది దేనికి పనికొచ్చేది కాదు. అది దానివలన నిష్ప్రయోజనమే కానీ ప్రయోజనం ఏమి లేదు అన్నమాట. అట్టి సేవ దేవునికి మహిమ తీసుకురాదు అన్నమాట. దేవునికి మహిమను తీసుకొచ్చే సేవ మనం చేయాలి కానీ దేవునికి మహిమ రాని సేవ మనం చేయకూడదు. నేను కనపడాలా, నేనే, నాదే, నెమ్మది అని చెప్పేసి అనేది విధానం ఎప్పుడు ఉండకూడదు. అది మనలో ఎప్పుడు ఉండకూడదు. అది
కాబట్టి ఒకసారి పాత నిబంధన గ్రంథంలో అంటూ నేను గుర్తొస్తుంది. మోషే కాక వేరే ప్రవక్తలు వచ్చి ప్రవశిస్తూ ఉంటుంటే వాళ్ళు వచ్చి దైవజనుడికి చెబితే దైవజనుడు అంటాడు, ఏమంటాడంటే ఇంకా అనేక మందిని లేపి ప్రభు అట్లా సిద్ధపరచును గాక అని చెప్పేసి అంటారు. అంటే దాని అర్థం నేనే కాదు, ఇంకా అనేక మంది నాలాంటి వాళ్ళు పుట్టాలా, నాలాంటి వాళ్ళు లెగవాలి, నాలాంటి వారు అది ఆ కార్యాలు జరిగించాల. ఆ విధానాల్లో దేవునికి మహిమ కలగాల అనేటువంటి విధానంలో మరి ప్రభు మనం చూస్తామన్నమాట. తర్వాత చాలాసార్లు మనం అనుకుంటుంటాం, కొత్త నిబంధనలు కూడా ఇలాంటి సందర్భం ఉంది, అది జ్ఞాపకం రావటం లేదు. కాబట్టి మన జీవితంలో దేవునికి మహిమ కలిగేటువంటి విధానంలో మనం జీవించాలి తప్ప మనకు స్వహీమైక మనం వెతకరాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం అన్నమాట. కాబట్టి మొదటి సూచక్రియలో మనం చూస్తే మరి వివాహంను ఆ విషయాల్లో నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవుడు. తర్వాత మరి దేవాలయం యొక్క శుద్ధీకరణ గురించి ఆయన మాట్లాడుతూ తన పునరుద్ధానం గురించి మాట్లాడి తన యొక్క మరి విధానాల్లో ప్రభు తన యొక్క విషయాన్ని మరి చూపించినప్పుడు, మరి పస్కా పశువులు అక్కడ పస్కా పండుగలో కూడా మరి ఆ పస్కా విధానాన్ని గురించి దేవుడు జ్ఞాపకం చేసినప్పుడు అనేక సూచక్రియలు చేశాడు. అక్కడ ఆ రోజున అనేకమైన సూచక్రియలు చేసి అనేక మంది చూడటానికి వచ్చారు. ఆయనకి ఎలా ఉందంటే ఇక ఆయన్ని గొప్ప చేయాలని, ఆయన్ని ఇచ్చేయాలనేటువంటి విధానంలో ఉన్నప్పుడు అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తను వశం చేసుకోలేదు, ఆయన వారిని తన వశం చేసుకోలేదు, ఆయన మనుషులను ఆంతర్యములు ఎరిగినవాడు కనుక అని చెప్పేసి అని కాబట్టి ఎవరు వశం చేసుకోలేదు ఆయన అన్నమాట. కాబట్టి తన దేవునికి రావాల్సినటువంటి మహిమను ఆయన దేవునికే అర్పించినట్లుగా మనం చూస్తామన్నమాట. చూడండి, ఒక మాట చదువుదాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 32వ వచనం చదువుతాను. యోహాను సువార్త 13వ అధ్యాయం 32వ వచనంలో ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు తన యందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు మహిమపరచబడును, దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు మహిమపరచబడుచున్నాను, వెంటనే ఆయన మహిమపరచబడును. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ యేసుప్రభు వారు దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచ, అంటే మనం దేవుడిని మహిమపరిస్తే ఆయన మనల్ని మహిమపరుచుకుంటాడు దేవుడు. అంతేగాని మనం కనపడటానికి అక్కడ అవకాశం లేదు, మనది ఎక్కడ కూడా లేదు. మనం ఉట్టి కాగితం లాంటి వాళ్ళం, అంతే, మనం దుమ్ము లాంటి వాళ్ళం. మనం కనపడటానికి ఎక్కడ అవకాశం లేదు. మన మానవునికి ఘనత లేదు, ఎలాంటి యోగ్యతలు ఏమి లేవు అన్నమాట. ఇక్కడ కుమారుడు అంటున్నాడంటే నేను తండ్రిని మహింపరిస్తే ఆయనే నన్ను మహింపరుస్తాడు అంటాడు. మళ్ళీ యోహాను సువార్త 17వ అధ్యాయంలో 5వ వచనంలో కూడా మనం చూడవచ్చు. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో ఏముంది? తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండినో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్దకు నేను నన్ను మహిమపరచుము అని అన్నాడు. తర్వాత యోహాను సువార్త 17వ అధ్యాయం 22వ వచనంలో మనము ఏకమయ్యున్నలాగన వారిని ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని అన్నమాట. నేను వారికి ఇచ్చేసాను, నా దగ్గరే ఉంచుకోలేదు. నువ్వు నాకు ఏ మహిమ ఇచ్చావు, నేను వారికి ఇచ్చేసాను అన్నాడు ఇక్కడ. తర్వాత 23వ వచనంలో వారి యందు నేనును నా యందును నీవును ఉండుట వలన వారు సంపూర్ణములుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితవనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించదవనియు లోకం తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని 24 చదువుదాం. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. చూసావా, ఇక్కడ కనపడాలని, ఇక్కడ చూపించాలని అనుకోవటం లేదు. ఒక దినం రాబోతుంది,
మహిమ గల సింహాసనం మీద దేవుడు కూర్చోబోతూ ఉన్నాడు. అక్కడ చూడాలని కోరుకుంటున్నాడు అనమాట. భూమి మీద తను కనపరుచుకోవటానికి కానీ చూపించుకోవటానికి కానీ ఆయన దేనికి ఇష్టపడలేదు. ప్రజలు నా వెంటే తిరగాల, నా వెంటే ఉండాలా, నేనే గొప్పగా కనపడాలా, నేనే ఇది అని చెప్పేసి అని ఎక్కడ కూడా కనపడలేదు. ఒక దినం రాబోతుంది, ఆ దినమున మహిమ గల సింహాసనం మీద తండ్రి సింహాసనం మీద కూర్చున్నప్పుడు తన మహిమ ఎంత గొప్పదిగా ఉండబోతుందో అప్పుడు చూడాలి నన్ను వీళ్ళంతా అని చెప్పేసి అని ప్రభు తను తగ్గించుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఈరోజు ఈ తగ్గింపు విధానాలు లేకపోతే నువ్వు చేసే ప్రార్థన అపవిత్రమైంది. దేవునికి మహిమ కలగని విషయాల్లో మన మహిమ తీసుకురాకుండా మన స్వహీయ మహిమను ఎదుర్కొంటూ మనం ప్రార్థన చేసిన వారం అయితే మన ప్రార్థన అపవిత్రమైంది. కాబట్టి మన ప్రార్థన విధానం ఏమై ఉంటుందో అది ఒకసారి జ్ఞాపకం చేసుకొని మన తండ్రిని ఈ 3 విధానాల్లో కూడా ఎక్కడ కూడా తను బయలుపరచుకోవటానికి కానీ, తను కనపడాలని కానీ, తను చూపించుకోవాలని కానీ, తన గొప్పతనాన్ని ప్రశంసతను తెలియపరచుకోవాలని కానీ ఏమాత్రం ససేమరా ఇష్టపడలేదు ఆయన. కాబట్టి మనం కూడా దేవునికి మరుగై ఉందాం అంతే. నిమిత్తం మాత్రం మనం ఎక్కడ కూడా దేనికి పనికిరానటువంటి వారు. కాబట్టి మనం ఎక్కడ కూడా వెతకకూడదు. దేవుడు దగ్గర ఒక దినం మనం మహిమ పొందబోతున్నాం. ఆయన మహిమను మనకిచ్చేసాడు. తండ్రి దగ్గర ఏ మహిమ ఉందో ఆ మహిమంతా మనకిచ్చేసేసాడు ఆయన. కాబట్టి ఎంత విధానాల్లో ఆయన దేవుడు మనకు అనుగ్రహించబడుతూ వచ్చాడు. కాబట్టి ఈ గొప్పతనాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నేను ఎక్కడైనా నీ మహిమను దొంగిలించుంటే అది క్షమించు ప్రభు అని క్షమాపణ వేడుతూ దేవునికి ప్రార్థన చేసేవారు కొనవాలి. అలా ప్రకారంగా చేసిన వారు ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, దేవునికి మహిమ కలిగింది. అటు ప్రార్థన విధానాన్ని దేవుడు గొప్ప చేసి మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రైజ్ లార్డ్ అందరికీ. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.